Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ సేమియా పాయసం. సింపుల్గా టేస్టీగా సేమియా పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు నీళ్లు, 3 కప్పుల చిక్కని పాలు వేసి మరిగించుకోవాలి. ఈ పాలు పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే మరిగించుకోవాలి. ఈ పాలు మరిగేలోపు వేరే బర్నర్ మీద ఒక కళాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పోసుకొని మరిగించుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని దూరగా వేయించుకోవాలి. స్లోగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. అదే నేతిలో 1 కప్పు వరకు సేమియాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సేమియాని లో ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పాలు పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న సేమియాలో ఈ పాలను వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు సేమియా ఉడికేంత వరకు మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా సేమియా ఉడికిన తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. పంచదార కరిగేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పంచదారను పూర్తిగా కరిగించుకోవాలి. పాయసం కూడా లైట్గా చిక్కబడనివ్వాలి. మరీ ఎక్కువ చిక్కబడితే చల్లారిన తర్వాత బాగా గట్టిపడుతుంది. ఈ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇందులో నేతిలో రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సింపుల్గా టేస్టీగా సేమియా పాయసం రెడీ.